వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఒక పొలం హాట్ టాపిక్ అయింది. ఎక్కడో సినిమాల్లో చూసే గుప్త నిధులు లంక బిందులు కదా ఇప్పుడు చెన్నారావుపేట మండలం కోపాకలపాడులో రియాలిటీగా మారింది. వ్యవసాయ పొలాన్ని దున్నుతూ ఉండగా ఒక్కసారిగా పురాతన కాలం నాటి బంగారు ఆభరణాలు బయటపడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతాపరెడ్డి అనే వ్యక్తి జైపాల్ రెడ్డి దగ్గర 6 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని బాలు అనే కౌలు రైతుకు ఇచ్చారు. అయితే పొలం దున్నుతున్న సమయంలో కౌలు రైతు బాలుకు పురాతన కాలం నాటి పుస్తెలు, గుండ్లు, కంఠహారం లభించినట్లు తెలుస్తుంది. లక్కీగా దొరికిన ఈ నిధిని కౌలు రైతు భూ యజమానిని ప్రతాపరెడ్డి కలిసి సీక్రెట్ గా పంచుకున్నారనే టాక్ వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం తెలిసిన పాత యజమాని జైపాల్ రెడ్డి సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ భూమిలో నిధులు ఉన్నాయి కాబట్టే నాకే చెందాలి అంటూ ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఈ గుట్టు కాస్త రచ్చకెక్కింది. గత 2 దశాబ్దాలుగా ఆ పొలంలో అప్పుడప్పుడు బంగారం దొరుకుతుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. 1991లో ఏకంగా దేవతామూర్తుల విగ్రహాలు కూడా లభించాయని గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో ఆ పొలం కింద ఏదైనా పురాతన గుడి ఉందా లేక పెద్ద నిధి ఏమైనా ఉందా అనే సస్పెన్స్ మొదలవుతుంది. అయితే అసలు అక్కడ దొరికింది నిజంగా బంగారమేనా కాదా అనే విషయంపై పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వడం లేదు. కలుపు తీసిన కాడ ఇంత బంగారం దొరికిందా? లేదు, ఏం లేదు, అన్ని డూబ్ మాటలు. ఒక్క మాటలు 50 మాటలు పుట్టిస్తారు. అంటారా చిన్న గిన్నె ఈ పూసలు లెక్క దొరికింది సార్ బాబు వీళ్ళ అమ్మకు. ఇంకో అమ్మకేమో గిట్లాడిది ఉన్నది, మధ్యంది పోయింది. చుట్టూగా ఒక గుర్జ వెళ్తుందో అది బంగారుదే ఉన్నదో ఎండిదే ఉన్నదో. అదే వాడిగా గింత కడ్డీలు దొరికినాయి. గింత కడ్డీలు కలుపు తీస్తా అంటే ఉంటాయా? అన్ని పూకారాలు సార్, ఏం లేదు, ఏం పని లేదు. ప్యాకాట ఆడుకుంటా ఒకటికి 2 గుర్తిస్తాడు కావచ్చు. ఇటు సమ్మిడి గారి దగ్గర పొలం ఉండడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కౌలు తీర్చుకుంటూ వస్తాను. రేపు ఈ సంవత్సరం నుంచి బాలు అని భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. అయితే వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్ అందరూ అనుకుంటా ఉంటే తెలిసిన తర్వాత నేను పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. చూపెడితే మరి ఇది ఎట్లా ఏంటంటే ఇది ఇంకే దొరికిందా మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికింది అన్నారు. సరే మరి ఇది మీరు లొల్లి పెట్టుకుంటే అందరికి ప్రజలనే తెలిసింది అనుకో ఇబ్బంది అవుతుంది, పోలీసులకు తెలుస్తుంది, వాళ్ళందరూ కూడా వచ్చి అడగడం జరుగుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. కలిసి పంచుకోండి, ఏదైనా ఉంటే అందరూ కలిసి పంచుకోండి. కానీ 10 మంది 12 మంది కూలీలు ఉన్నారు కదా, మరి ముగ్గురికి దొరికిందంట. వాళ్ళు అది చూసుకోండి అంటే అది చూపెట్టిన వాళ్ళు చూపెడితే చూసి ఫోటో తీసుకొని వచ్చినాం. చెక్ చేస్తే కూడా అది ఊరుగూడనే చెప్పిండు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ నన్ను పిలవడం జరిగింది. నేను పోయినా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే ఇది పరిస్థితి నాకైతే చూపెట్టడం జరిగింది వాళ్ళు. అంతేగాని అంతకంటే ఎక్కువ దొరకలేదు వాళ్ళు అంటూ ఉన్నారు. ప్రజలు మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక నాకు ఎప్పుడు నాకు కూడా దొరకలే. ఇంతకుముందు వాళ్ళకు వేరేటోళ్ళు చేసిండ్రు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళు చేసిండ్రు. మరి వాళ్ళకు దొరకలే, మాకు ఎట్లా దొరుకుతుంది సార్? అది ఎవరిదో పడిపోయింది, అది బుత్తంతా ఉన్నది ఇంతంతా. అది దొరికింది, అది నిజంగానే దొరికింది. అది కూలోళ్ళకు ఆ రోజు 10 మంది వచ్చిళ్ళు. 10 మంది వస్తే ఇంత దొరికింది. అది దొరుకుతుంది. అది మరి అది బంగారమేనో అది ఏండేనో ఏమో తెలియదు. అది దాన్ని చెక్ చెప్పిస్తే మనకు గుర్తుంటుంది, అది తెలుస్తుంది కదా. దాన్ని చెక్ చెప్పేయాలి. ఇంకా ల్యాండ్ అయినా కూడా వచ్చేసిండు. ల్యాండ్ అయినా వచ్చిండు, చూసిండు, ఈ బుత్తంతా ఇది బంగారం ఏమున్నదో ఇత్తడే ఉన్నదో అని ఆయన కూడా వదిలేసిపోయిండు. ఇదే విషయం. ఈ బుత్తాన్ దానికి బాగా దొరికినాయి అంటారు. కోపాకలపాడు గోల్డ్ పంచాయతీ ఎటు చేరనుంది. పొలంలో తవ్వకాలు జరిపితే మరిన్ని నిధులు బయటపడతాయా? చట్ట ప్రకారం నెక్స్ట్ అధికారులు ఏం చేయబోతున్నారు అని ఉత్కంఠ రేపుతోంది.
రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు అందిస్తారు. వేణు, అంటే అక్కడ పొలంలో దొరికింది వెండ బంగారమా, ఇంతకీ ఎవరికి దక్కుతుంది, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైతే దానిపై గోల్డా రోల్డ్ గోల్డా ఇతర మెటీరియల్ దానిపైన స్పష్టత లేదు. కానీ పోలీసులు నిన్న పాత యజమాని ఎవరైతే ఉన్నారో సమ్మిరెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి పోలీసులు పిటిషన్ ఇవ్వడంతో దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. గతంలో ఆ పొలాన్ని కౌలు చేసిన వ్యక్తులతో పాటు ప్రస్తుతం బాలు భద్రు ఈ ముగ్గురిని కూడా విచారించారు. వాళ్ళకి ఏ అయితే ఐటమ్స్ దొరికాయో అవన్నీ తీసుకురావాలంటూ పోలీసులు వాళ్ళకి చెప్పడంతో ఆ చిన్న ముక్కలు ఏదైతే కొంత గోల్డ్ రూపకంగా ఉన్నటువంటి ముక్కల్ని కూడా అందించారు. వాటి పోలీసులు పరీక్ష చేసిన తర్వాత అవి నిజమైన గోల్డ్ అలా కాదా అని తెలుస్తుంది. అయితే చంద్రబాబుపేట మండల వ్యాప్తంగా కూడా చిన్న చిన్న గోల్డ్ ముక్కలు మాత్రమే చూస్తున్నా అందులో లంకె బిందెలు దొరికాయంటూ వదంతులు రావడంతో మండల వ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. లంకె బిందెలు దొరుకుంటే గతం లోపల కూడా అక్కడ దేవతామూర్తుల విగ్రహాలు దొరికాయి కాబట్టి ప్రాచీన కాలంలో నర్సంపేట ఏరియాలో శివాలయాల నిర్మాణం జరిగింది, వైష్ణవాలయాలతో కూడినటువంటి నిర్మాణం కూడా జరిగింది కాబట్టి ఆ ఆలయాల నిర్మాణంలో గల భూమి కింద ఉండొచ్చు అనేటువంటిది కొంత అనుమాన వ్యక్తి. కానీ పురాతన శాస్త్రవేత్తలు మాత్రం అక్కడ ఎటువంటి ఆలయాలు లేవు, అక్కడ గతంలో ఎవరైనా పోగొట్టుకున్న మహిళలకు సంబంధించినటువంటి పుస్తకాలకు సంబంధించిన ఆ బంగారు మెటీరియల్ కావచ్చు అనేటువంటి అనుమానం కూడా వ్యక్తి. ఎందుకంటే దొరికిన ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నటువంటి మెటీరియల్స్ లో ఆ బంగారు పుస్తకాలకు సంబంధించినటువంటి గుడ్లు, దానిలో కంఠహారానికి సంబంధించినటువంటి సైడ్ ఉన్నటువంటి కొంత చట్నీ లాంటి నిర్మాణాలు, సో వీటికి దాదాపుగా 1 గ్రాము కంటే కూడా అధికంగా లేవు. సో దీంతో ఎవరైనా పోగొట్టుకున్నటువంటి బంగారం అంటూ కూడా పరీక్షల తర్వాత పురాతన కాలంలో లేకుంటే ఈ మధ్యలో తయారైందంటే క్లారిటీ వస్తేనే ఇది యొక్క విచారణ లోపల అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా అందులో లంక బిందెలు దొరికాయి. అందులో ప్రస్తుతం ఉన్న ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఓనర్ తో పాటు బాలు అనేటువంటి కౌలు రైతు ఇద్దరు పక్షం అనేటువంటిదే చర్చ జరుగుతుంది. దీన్ని అటు బాలు కానీ ప్రతాప్ రెడ్డి కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా బంగారం లభించలేదు, ఇప్పుడు లభించింది కూడా 1 గ్రాము కంటే ఎక్కువ లేదు. దాన్ని పోలీసులు విచారణ చేసుకొని నిజంగా చేస్తున్నట్టు కూడా ఇస్తున్నారు. దీనిపై పోలీసుల ఎంక్వైరీ తర్వాతనే అసలు బంగారమా లేకుంటే అది రోల్డ్ గోల్డ్ అని దానిపై క్లారిటీ వస్తుంది. అంటే ఒకవేళ ఇది పురాతన బంగారం అయినట్లయితే అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం ఉందా? స్థానికులు ఏమంటున్నారు? తప్పకుండా ఒకవేళ కనుక అది 600-700 సంవత్సరాల క్రితం కాకతీయ కాలం నాటికి సంబంధించిన గోల్డ్ అని కనుక తేలితే అక్కడికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటే శైవ వైష్ణవ ఆలయాల నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ కూడా చిన్న చిన్న ఉపాలయాల నిర్మాణం జరిగి ఉండొచ్చు. అందులో ఆ దేవతా మూర్తులకు సంబంధించి బంగారు నగలు అలంకరిస్తారు కాబట్టి అవి ఉండేటువంటి అనుమానం వస్తుంది. దాంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం సమాచారం ఇచ్చారు. కానీ పరీక్షల తర్వాతనే గోల్డ్ సంబంధించి పురాతన గోల్డ్ అని తెలిస్తేనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎంట్రీ ఇస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రొసీజర్ ఫార్ములాను ఫాలో అయిన తర్వాతనే తవ్వకాలకు కూడా అధికారులకు పై అధికారులకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు మొదటగా ఆ బంగారాన్ని పరీక్షించిన తర్వాత ఏం తేలుతుందని దానిపైనే అక్కడ నిజంగా పురాతన ఆలయాలు గుప్త నిధిలో లేకుంటే ఇతర బంగారు నగలు ఉన్నాయని తెలుస్తుంది. లేకపోతే ఇదంతా వదంతులే కావాలని కొంతమంది వ్యక్తులు, గ్రామానికి చెందిన వ్యక్తులు ఆ బాలు కానీ కొనుగోలు చేసినటువంటి ప్రతాప్ రెడ్డిపై కావాలని బురదలే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే ఆర్కియాలజీ అధికారులు పోలీసు సమాచారం ఇచ్చారు. పరీక్ష నివేదిక తర్వాత వాళ్ళు ఎంట్రీ ఇస్తారా లేకుంటే ఇదంతా వచ్చి వదంతే కొట్టి పారేస్తారని కూడా పోలీసుల విచారణ ఈ రోజు సాయంత్రం తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. అయితే మేము 10 మంది ఉన్నాం సార్ ఆ రోజు. అయితే గింతనే దొరికింది సార్, ఇక ఎక్కువ కూడా లేదు. ఇక అవి పాత పైసలు అవి పుస్తకాలు అవి ఎవరో ఇక ఆ పని వచ్చిందో ఏం చేసింది అయితే పారేసింది కాబట్టి అయితే గింతనే వచ్చింది. ఇక మళ్ళీ ఏ ముంగలు లేవు ఆ పుస్తలు, అవి పుస్తలు గింతనే ఉన్నాయి సార్. అవే ఇక బంగారం జరిగింది కానీ ఇక తండ అంతా ఊరు అంతా ఇక బొబ్బడ పెట్టండి సార్. అడుగురు అది మాట్లాడి లేదు సార్, అబద్ధం ఎందుకు అవసరం అని చెప్తాండు. ఈడ వచ్చి మాకు దొరికితే మేము దొరికితే అట్లా ఈ ముత్తంతా ఉన్నదని చూపెడతాం. అది ఇంతంతా దొరికితే ఎక్కడ ఆయన బయట పెట్టాలి, అట్లా చేయాలి. ఆయన ఎందుకు చేస్తాడు అట్లా? ఆయనకి ఏం హక్కు ఇక్కడ చేయడానికి? ఆయన అయ్యా భూమి పట్ట మీద ఆయనకు ఉన్నదా ఏమున్నదని చెప్తాడు. ఆయన ఎందుకు చెప్తాడు అట్లా? అది దొరికింది ముత్తంతా చూసిండు సార్, చూసిపోయిండు. అది ముత్తంతా అది రాగిది ఉన్నదో ఏమో ఉన్నదో అని చూసే పోయిండు. అది చెప్తాడు కావచ్చు, మరి నాకైతే తెలియదు. ఆయన నిన్న వచ్చిండట. నిన్న అయితే నేను హాస్పిటల్లో మా అమ్మకు తీసుకుపోయినా. నిన్న కలువలు వచ్చిండ్రు, వాళ్ళు కలిస్తే అట ఏమో పేపర్లు గిట్లా తీసుకుపోయిండట, నాకు తెలియదు. ఇక ఇది జరిగింది 10 రోజులు అయింది. ఇవాళ దినం సార్ మేము కలుపు తీసింది. అవసరం అని చెప్తాడు ఈడ వచ్చి.